health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్, షాపూర్ గండమైసమ్మ. ఈరోజు మనం లివర్ డ్యామేజ్ గురించి తెలుసుకుందాం. అసలు మనకి లివర్ డ్యామేజ్ అయ్యింది అనడానికి మనకు తెలిసే సంకేతాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందామండి. ఈ లివర్ అసలు మన బాడీలోనే పెద్ద ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే అది లివర్. అది చాలా పెద్ద అవయవం, అన్నిటికంటే హార్ట్ కంటే, కిడ్నీ కంటే అన్నిటికంటే పెద్ద అవయవం లివర్ అండి. సో అసలు ఈ లివర్ డ్యామేజ్ అయింది అని మనకి ఎలా తెలుస్తుందంటే ముందు దాని లక్షణాలు బట్టి, అసలు లివర్ చేసే పని ఫంక్షన్ ఏంటి అన్నది మనం సింపుల్గా ఫస్ట్ తెలుసుకొని దాన్ని బట్టి మన లక్షణాలు తెలుసుకుందాం. ఈ లివర్ అనేది చేసే పని ఏంటంటే మన రక్తం ఏదైతే ఉంటుందో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి, ఆ రక్తం ప్రతి 120 రోజులకు ఒకసారి చచ్చిపోయి కొత్త బ్లడ్స్ అనేవి, కొత్త రక్త కణాలు అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట మన బాడీలో. ఈ రక్తం ఏదైతే ఉంటుందో అది చచ్చిపోయి అది ఏమవుతుందంటే హీమ్ గ్లోబులిన్ అని చెప్పి 2 పదార్థాలుగా విడిపోయి ఈ గ్లోబులిన్ హీమ్ కలిపి ఒక పాయిజనస్ సబ్స్టెన్స్, అదే బిల్రుబిన్ అంటాం మెడికల్ టెర్మినాలజీలో, ఒక విషం కింద తయారవుతుంది మన రక్తంలో. ఆ విషం ఏదైతే ఉంటుందో అది మనకు పచ్చగా ఉంటుంది అనమాట. చచ్చిపోయాక రక్తం అనేది పచ్చగా తయారవుతుంది. పచ్చ కామర్లను అనొచ్చు, అంటే తెలుసు కదా. ఆ పచ్చదనం ఏదైతే ఉంటుందో మన లివర్ ప్యాన్క్రియాస్ ద్వారా లేదా కిడ్నీస్ ద్వారా యూరిన్ నుంచి, మోషన్ నుంచి మనకి బయటికి ఆ పాయిజన్ని బయటికి పంపిస్తుంది అనమాట. ఆ పాయిజన్ అనేది మీకు ఎప్పుడైనా జాండీస్ వచ్చినప్పుడు చూడండి, మా యూరిన్ అనేది బాగా పచ్చగా కనపడుతుంది. అందుకే మీరు మోషన్ చూసినా లేదా యూరిన్ చూసినా ఎల్లో కలర్ ఎందుకు ఉంటుందంటే ఆ పాయిజన్ అనేది ఈ లివర్ అనేది ఫిల్టర్ చేస్తుంది. ఇప్పుడు ఈ విష పదార్థం ఏదైతే ఉందో ఇది ఎంత డేంజర్ అంటే ఒకవేళ మన బాడీలో ఉండిపోతే, అంటే లివర్ అనేది సరిగా పనిచేయకపోతే ఏమవుతుందంటే మిగతా ఆర్గాన్స్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే లైక్ కిడ్నీలు పాడవుతుంది, హార్ట్ ప్రాబ్లం అవుతుంది, మొత్తం బాడీ అంతా పాడైపోయే అవకాశం. ఈ పాయిజన్ ఈ పసరు అనేది బాడీలో నిండిపోయి మొత్తం బాడీ అంతా పాడైపోతుంది. దీనిలో మనకు కనబడే లక్షణాలు ఏంటన్నది మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా మీకు లివర్ పాడైంది అన్నప్పుడు ముందు కొన్ని లక్షణాలు ఖచ్చితంగా కనబడతాయి. మెయిన్గా ఏంటంటే ఎక్ట్రస్ ప్యాలర్ అంటాం. అంటే మన ఫేస్ చూసిన వెంటనే పేలిపోయినట్టు పచ్చగా, లేదా కంటికి ఇలా ఎత్తి చూస్తే ఆ పైన గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. అంటే పచ్చగా ఉంటుంది. మనం చూస్తేనే తెలిసిపోతుంది. మెయిన్గా డాక్టర్స్కి తెలుస్తుంది, అట్ ద సేమ్ టైం మదర్కి తెలుస్తుంది. మదర్ ఎందుకంటే రోజు చూస్తారు కాబట్టి సడన్గా మన ఫేస్ ఏమైనా పచ్చగా మారిపోయినా వాళ్ళకు అర్థమైపోతుంది. వాళ్ళే వచ్చి మ్యాక్సిమం తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. మా అబ్బాయి కొంచెం పచ్చగా, కళ్ళన్నీ పచ్చగా కనబడుతున్నాయి, ఇది అదేనో యూరిన్ పచ్చగా వస్తుందని చెప్పి తీసుకొస్తూ ఉంటారు. సో మనకి ఇది మెయిన్ కనబడే సిమ్టమ్. 2 ఏంటంటే ఎక్కువగా బాడీ మీద దురదలు కానీ, ఫేస్ మీద మొటిమలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి మోషన్ అనేది నల్లగా రావడం, లేదా కొన్ని సందర్భాల్లో ఏంటంటే నీరసం, ఇంకోటి జీర్ణం అనేది సరిగా అవ్వకపోవడం, ఆకలి లేకపోవడం, లేదా కడుపు అనేది ఉబ్బడం అనేది జరగడం, లేదా తేనెపుల్లా రావడం, లేదా కడుపు నొప్పిలా రావడం. ఎక్కువగా ఉంటే కొంచెం సైకలాజికల్ ఎఫెక్ట్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయండి. అంటే లైక్ లివర్ ప్రాబ్లం ఉన్నోళ్ళు హెపాటిక్, అంటే బ్రెయిన్కి కూడా అది ఆ పాయిజన్ అనేది వెళ్ళి హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటాం. సైకలాజికల్గా కూడా వాళ్ళు డ్రౌజీగా పిచ్చిగా ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఈ లివర్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఏంటంటే ఆ పాయిజన్ పెరిగిపోయి మోషన్ కూడా గట్టిగా అవ్వడం, కాన్స్టిపేషన్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, ఇంకోటి తలనొప్పి కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి లక్షణాలు కనబడినప్పుడే మనం దానికి ట్రీట్మెంట్ పెట్టుకుంటే, ఎక్యూట్ స్టేజ్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో పెడితే మనం కంప్లీట్ 100% ట్రీట్మెంట్ ఉంటుంది. క్రోనిక్ స్టేజ్ అంటే ఆ లివర్ అనేది కంప్లీట్ డ్యామేజ్ అయ్యి పొక్కుల్లాగా వచ్చేసింది అనుకోండి, మనకి ట్రీట్మెంట్ అనేది చేయలేము. ఇప్పుడు కిడ్నీ పాడైతే డయాలసిస్ చేయొచ్చు, కానీ లివర్ పాడైతే ఖచ్చితంగా మనం ఈ క్రోనిక్ స్టేజ్లో ఏమీ చేయలేము. లివర్ ట్రాన్స్ప్లాంట్ తప్ప ఇంకొక ఆప్షన్ అనేది ఉండదు. దాన్నే మనం క్రోనిక్ లివర్ డిసీజ్ అంటాం. సో ఫస్ట్ థింగ్ ఈ లివర్ ఎక్యూటా క్రోనిక్ అనేది మనం డయాగ్నోస్ చేసుకోవాలి. అంటే అది ఎందువల్ల, మందు తాగడం వల్ల వచ్చిందా? 90% మందు తాగడం వల్ల ఉంటుంది. కొంతమంది ఫుడ్స్ వల్ల ఉంటుంది. అంటే హెపటైటిస్ A, B, C, D అని కొన్ని ఫుడ్స్ వల్ల వస్తుంది అనమాట. అంటే మన యూరిన్తో కంటామినేట్ అయిన వాటర్ కానీ, కాలువ నీళ్ళు కానీ అనుకోకుండా ఈ పానీపూరీలు, బయట ఫుడ్స్ వర్షాకాలం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి వెరీ రేర్ ఏంటంటే హెపటైటిస్ B, హెపటైటిస్, ఇవి కొంచెం సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్
లివర్ డిసీజెస్ కూడా ఉంటాయి. ఇలా కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వెరీ ఇంపార్టెంట్, ఆ లివర్ పాడవడానికి గల కారణం ఏంటి అన్నది మనం తెలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ పెట్టవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లివర్ అనేది పెద్ద ఆర్గాన్ కాబట్టి మనం ముందుగానే దాని యొక్క లక్షణాలు తెలుసుకుంటే మనం 100% ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే లివర్ అనేది మనం దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చి వదిలేసామనుకోండి, అది మెల్లగా 3 నెలలు 6 నెలల్లో మళ్ళీ అదే ఆటోమేటిక్గా ఫ్రెష్గా తయారవుతుంది. కానీ వేరే ఆర్గాన్స్కి అలా ఉండదు. సో లివర్ అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే మంచి ఫుడ్స్, ఫ్రూట్స్, ఈ ఆల్కహాల్, స్మోకింగ్ అనేది వెరీ టాక్సిక్. దీనివల్లనే సగానికి సగం మంది లివర్స్ అనేవి పాడైపోతాయి. మళ్ళీ లివర్ పాడయ్యాక మీకు లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వరు. అంటే ఇప్పుడు మనం లివర్ మళ్ళీ కొత్తది పెట్టుకోవాలంటే మనం జీవన్ ధార కొన్ని ఉంటాయి, దానిలో మనం మన పేరు ఎన్రోల్ చేసుకుంటే మనకి లివర్ మళ్ళీ తీసుకోవచ్చు. కానీ దానిలో కూడా పిల్లలకి ప్రయారిటీ బేస్లో మందు తాగేవాడికి ఆ లివర్ అనేది ఇవ్వరు. ఫస్ట్ ఎవరికి మనకి మనం పాడు చేసుకున్న దానికి లివర్ ఎవరు ఇవ్వరు కదండి. దానికి మీరు ఎన్ని కోట్లు పెట్టినా కూడా అది లివర్ అనేది వచ్చే అవకాశం ఉండదు. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి అంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల పాడైన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా లివర్ ట్రాన్స్ప్లాంట్కి ప్రయారిటీ ఇస్తారు. సో అసలు మందు అనేది కంప్లీట్గా మీరు అవాయిడ్ చేస్తే మంచిదండి. థ్యాంక్ యూ.